Pterygium. P is silent. Pterygium. Pterygium is a disease of conjunctival disease. It is conjunctival disease. It is triangular fold. It is triangular fold of conjunctiva. Triangular fold of conjunctiva. It is conjunctiva. ఇంకా కావాలంటే మీరు ఫైబ్రోవాస్కులర్ అని కూడా చెప్పచ్చు. ఇట్ ఈస్ డీజనరేటివ్ డిసీజ్ అంటే అరుగుదల కంజంక్టివా ఎక్కువ అరుగుదల అరిగిపోయి అట్లా అవుతుంది అనమాట. డీజనరేటివ్ టైప్ ఆఫ్ డిసీజ్. ఫైబ్రోవాస్కులర్ గ్రోత్ కూడా అని కూడా అంటారు. ఫైబ్రోవాస్కులర్ గ్రోత్. ఇది వచ్చి పార్ట్స్ ఆఫ్ కంజంక్టివా, పార్ట్స్ ఆఫ్ టెరిజియం. పార్ట్స్ ఆఫ్ టెరిజియం వచ్చి దీన్ని హెడ్. ఇది ట్రయాంగులర్ ఫోల్డ్ ఆఫ్ కంజంక్టివా కమింగ్ ఆన్ టు కార్నియా. ఇది ప్యూపుల్ అంటే ఇక్కడ కార్నియా మీదకి వచ్చింది కదా. ఇది వచ్చి ఫస్ట్ ఇది హెడ్. దీన్ని హెడ్ ఆఫ్ టెరిజియం అంటారు. ఇది వచ్చి నెక్ ఆఫ్ టెరిజియం. ఇది బాడీ. పార్ట్స్ ఆఫ్ టెరిజియం అంటే ఇటు ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది కదా. ఈ అపెక్స్ వచ్చి హెడ్, ఇక్కడ మధ్యలో నెక్, ఇది బాడీ అనమాట. పార్ట్స్ ఆఫ్ టెరిజియం హెడ్, నెక్, బాడీ. తర్వాత ఎందుకు కాజెస్, ఇది కాజెస్ ఎందుకు వస్తుంది, ఇది టెరిజియం ఎందుకు వస్తుంది? ఫస్ట్ వచ్చి అన్కరెక్టివ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే సైట్ ఉండి స్పెక్స్ పెట్టుకుని వాళ్ళకి ఎక్కువ వస్తుంటుంది ఇది. ఈ తర్వాత ఎక్సెసివ్ విండ్, సన్లైట్, డస్ట్కి ఎక్కువ పనిచేసేవాళ్ళు, గాలికి ఎక్కువ తిరిగేవాళ్ళు, బైక్లలో అందుకు గాలికి ఎక్కువ తిరిగేవాళ్ళు, ఎక్సెసివ్ సన్లైట్. కాబట్టి ఇది ఎక్కువ ఫార్మర్స్లో ఎక్కువ కనిపిస్తుంటుంది అనమాట. ఫార్మర్స్లో ఎక్కువ కనిపిస్తుంటుంది. ఇవి కాసెస్. తర్వాత సైన్స్ అండ్ సిమ్టమ్స్. సైన్స్ ఏమి ప్రాబ్లం ఉంటుంది, ఏం కంప్లైంట్ ఉంటుంది పేషెంట్కి, ఏం కంప్లైంట్ ఉంటుంది? ఫస్ట్ రెడ్నెస్, వాటరింగ్, కొంతమంది పెయిన్, ఇరిటేషన్, ఒత్తుకోవడం ఎక్కువ ఉంటుంది, పెయిన్, వాటరింగ్ ఎక్కువ ఉంటుంది. రెడ్నెస్ చిన్నగా ఉన్నా కానీ, కొంచెం ఉన్నా కానీ గాలికి ఎక్కువ తిరిగితే వాళ్ళకి రెడ్ అయిపోతుంది అనమాట ఆ పార్ట్లో. ఇట్లా ఇది ఒక సైడ్ రావచ్చు, ఈ సైడ్, రెండు సైడ్లు రావచ్చు. ఇది నేసల్, ఇది టెంపరల్. ఒకే ఐలో బోత్ సైడ్స్ ఉండొచ్చు, సింగిల్ సైడ్ ఉండొచ్చు, లేకుంటే రెండు ఐస్కి కూడా ఉండొచ్చు అన్నమాట. ఇది టెరిజియం. తర్వాత సైన్స్ ఏం చూస్తాము మనం? టాప్ చేసి చూసినప్పుడు ఇట్లా ట్రయాంగులర్ గ్రోత్ ప్యూపుల్ మీదకి వస్తుండేది, అది సైన్స్. అంటే మనం డాట్ చేసి చూసినప్పుడు కనిపిస్తుంది టెరిజియం అంతే. తర్వాత దీనికి ఏం ట్రీట్మెంట్ అంటే ఈ అన్కరెక్టివ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే మనము గ్లాసెస్, సైట్ ఉంటే గ్లాసెస్ పెట్టుకోవడము, ఎక్కువ బైక్లో తిరిగే వాళ్ళకి ఎక్కువ గ్లాసెస్ యూజ్ చేయడము, లేకుంటే హెల్మెట్ యూజ్ చేయడము, డస్ట్కి షేడ్స్ యూజ్ చేయడము, అది ట్రీట్మెంట్ అనమాట. తర్వాత గ్లాసెస్. తర్వాత టియర్ డ్రాప్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఇరిటేషన్ అనేది తక్కువ అయిపోతుంది, దానివల్ల అది తక్కువ పెరుగుతుంది. ఇంకొకటి వచ్చి ఒకవేళ ఎక్కువ థిక్
ఫ్రెష్గా ఉంది, ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఉంది, థిక్గా ఉంది అనుకున్నప్పుడు మైల్డ్ స్టిరాయిడ్ డ్రాప్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తుంటాం అన్నమాట. ఇది మెడికల్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్. తర్వాత నెక్స్ట్ సర్జికల్ ట్రీట్మెంట్. ఏముంది సర్జికల్ ట్రీట్మెంట్? మెడికల్ మేనేజ్మెంట్ టెరీజియంకి ఏం సర్జరీస్ చేస్తారు, ఏం చేస్తారు అంటే టెరీజియం ఇట్లా ఉంది కదా, జస్ట్ ఇది తీసేస్తారనమాట. ఫోర్సిప్స్తో పట్టుకొని ఇట్లా లాగేస్తే వస్తుంది. దాన్ని సింపుల్ ఎక్సిషన్. ఎక్సిషన్ అంటే తీసేయడం అనమాట, అంతే. సర్జరీ చేసి తీసేయడం. తీసేస్తే దీని కింద ఏముంటుంది, కంజక్టివా కింద ఏముంటుంది, స్క్లీరా ఉంటుంది. కాబట్టి దీన్ని బేర్ స్క్లీరా అంటే స్క్లీరా మీద ఏం కవరింగ్ లేకుండా తీసేస్తున్నాం కదా, కాబట్టి దీన్ని బేర్ స్క్లీరా టెక్నిక్ అంటారు అనమాట. బేర్ స్క్లీరా టెక్నిక్. దీంట్లో రికరెన్స్ తీసుకుంటే మళ్ళీ గాలి ఎండకు తిరుగుతుంటారు, మళ్ళీ వస్తుంటుంది. కాబట్టి దాన్ని రికరెన్స్ ఎక్కువ అనమాట. రికరెన్స్ ఎట్లా అవాయిడ్ చేస్తాము అంటే మళ్ళీ రాకుండా ఎట్లా కేర్ తీసుకుంటామంటే ఇది ఓపెన్గా పెట్టకుండా ఇక్కడ పైన కొంచెం కంజంక్టివా తీసి ఇక్కడ వేస్తారనమాట. దాన్ని కంజంక్టివా ఆటోగ్రాఫ్ట్ అంటారు. ఆటోగ్రాఫ్ట్ అంటే వాళ్ళదే కదా కంజంక్టివా, కాబట్టి ఆటోగ్రాఫ్ట్ అంటే ఒక చోట నుంచి తీసి ఇంకొకటి చోట వేస్తున్నాం. మేము వేస్తున్నాము కంజంక్టివా వేస్తున్నాం, కాబట్టి కంజంక్టివా ఆటోగ్రాఫ్ట్. ఈ టెరీజియం అనేది పైన కింద ఇట్లా రాదు. ఎందుకు రాదు? పైన అప్పర్ లిడ్ లోవర్ లిడ్ క్లోజ్ అయిపోయింటుంది, కవర్ అయిపోయింటుంది, కాబట్టి అక్కడ రాదనమాట. ఇది బేర్ స్క్లీరా టెక్నిక్. కంజంక్టివా కొంతమంది ఈ కంజంక్టివా కాకుండా ఆమ్నియాటిక్ మెంబ్రెయిన్ వేస్తారనమాట. ఇట్లా బాటిల్స్లో వైల్స్లో డ్రై అయిపోయిన ఆమ్నియాటిక్ మెంబ్రెయిన్, లేకుంటే వెట్గా ఉండేది. కానీ ఆమ్నియాటిక్ మెంబ్రెయిన్ అంటే పిల్లలకి డెలివరీ అప్పుడు ఒక లేయర్ వస్తుందన్నమాట. అది తీసి బాటిల్స్లో వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసి బాటిల్స్లో పెట్టి అమ్ముతారనమాట. దాన్ని ఆమ్నియాటిక్ మెంబ్రెయిన్. ఆమ్నియాటిక్ మెంబ్రెయిన్ ఈ గ్రాఫ్ట్ వల్ల ఇక్కడ ఆమ్నియాటిక్ మెంబ్రెయిన్ ఇస్తారు. అట్లయినా చేయొచ్చు. ఇది టెరీజియం. ఫస్ట్ టెరీజియం ఎందుకు, ఏది మీ టెరీజియం అంటే ట్రయాంగులర్ ఫోల్డ్ ఆఫ్ కంజంక్టివా కమింగ్ ఆన్ టు కార్నియా. ఇది డీజనరేటివ్ డిసీజ్. పార్ట్స్ ఆఫ్ టెరీజియం వచ్చి హెడ్, నెక్, బాడీ. ఎందుకు వస్తుంది? కాజెస్ వచ్చి అన్కరెక్టెడ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్, ఎక్సెసివ్ విండ్, సన్లైట్. తర్వాత సైన్స్ అండ్ సింప్టమ్స్ వచ్చి రెడ్నెస్, వాటరింగ్, పెయిన్, ఇరిటేషన్ ఉంటుంది వాళ్ళకి. ట్రీట్మెంట్ వచ్చి గ్లాసెస్ వాడతాము, టీయర్ డ్రాప్స్. ఒకవేళ ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఉంటే మైల్డ్ స్టిరాయిడ్ యూజ్ చేయొచ్చు. తర్వాత ఇంకా ఇది సర్జికల్ ట్రీట్మెంట్. సర్జికల్ ట్రీట్మెంట్ అంటే బేర్ స్క్లీరా టెక్నిక్ అంటాము. రికరెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని కంజంక్టివల్ ఆటోగ్రాఫ్ట్ వేయచ్చు, లేకుంటే ఆమ్నియాటిక్ మెంబ్రెయిన్ కూడా గ్రాఫ్ట్ లాగా వేయచ్చు అనమాట. ఇది టెరీజియం. మీకు ప్రాక్టికల్స్లో చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ థియరీ ఎగ్జామ్స్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది. మీరు ప్రాక్టికల్స్లో కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ టెరీజియాలు కనిపిస్తుంటాయి. కాబట్టి ఇది మనకి వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.